సిస్టర్స్ బ్రదర్స్ ప్రైజ్ లార్డ్. ఒక సిస్టర్ ఆరోగ్యం బాగోలేదు అని అంటే నేను అన్నాను, చర్చికి రామ్మా, ఆరోగ్యం బాగుంటుంది అన్నాను. మీ చర్చికి వస్తే దశంభాగాలు ఇవ్వాలి, నేను రాను బాబోయ్ అంది. ఒక బ్రదర్ కూడా అలాగే అన్నాడు. ఏమని అన్నాడంటే, దశంభాగాలు ఫాస్టర్స్ తీసేసుకుంటారు, ఫాస్టర్ల కోసం దశంభాగాలు వేయాలి చర్చికి వస్తే అన్నారు. నేను ఒక్కొక్కరికి సమాధానం ఎవరైనా మాట్లాడితే చెప్పను, అందరికీ ఒకే సమాధానం యూట్యూబ్లో చెప్తాను. అది అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఆ సిస్టర్కి బ్రదర్కి యూట్యూబ్లో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి సిస్టర్ బ్రదర్. అసలు చర్చిలో కానుకలు ఎందుకు ఇవ్వాలి అక్క, దశంభాగం ఎందుకు ఇవ్వాలి అక్క అని చాలామంది నన్ను అడుగుతున్నారు. ఓకే, మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. వీళ్ళిద్దరే కాదు, సిస్టరే బ్రదరే కాదు, చాలామంది వరకు ఈ మాటలు విన్నాను, కానీ ఎవరికి రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నాను. లేవియా కాండములో చూస్తే దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్టమైనను అగును అని. కాబట్టి మన సంపాదనలో 10వ వంతు దేవునికి ఇవ్వాలి. జాబ్ చేస్తూ సంపాదించిన వారు ఈజీగా దశమ భాగం ఇచ్చేస్తారు. మరి లేని వారి సంగతి ఏంటి సిస్టర్ అంటే డౌట్లు వస్తాయి కదా మీకు. ఆ డౌట్లు క్లియర్ చేస్తున్నాను. లేని వారి సంగతి ఏంటి సిస్టర్ అంటే, మన దేవుడు ఇచ్చే దేవుడే కానీ మన దగ్గర ఉన్నది లాక్కునే దేవుడు కానే కాదు సిస్టర్ బ్రదర్. మీకు లేక దశమ భాగము ఇవ్వట్లేదు అంటే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకోడు. కానీ ఉండి కూడా నువ్వు దశమ భాగము ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సొమ్ము దాచుకున్నట్లే. అది ఎలా సిస్టర్, లేక అది ఎలా సిస్టర్ అంటారా? ఇదొక డౌటు. ఉదాహరణకి మనం గవర్నమెంట్కి గ్యాస్ పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం, కరెంటు పన్ను కడుతున్నాం. ఇన్ని పన్నులు తీసుకొని గవర్నమెంట్ వాళ్ళు కోటీశ్వరులు అయిపోతున్నారా మనం అనుకుంటాం. కానీ గవర్నమెంట్ వాళ్ళు మనం ఇచ్చింది డబ్బు ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగాలకి జీతాలు ఇస్తుంది, గవర్నమెంట్ కార్యకలాపాలకు ఉపయోగిస్తూ కొని మిగిలిన అమౌంట్ అనేది మనకు సంక్షేమం రూపంలో తిరిగి ఇచ్చేస్తున్నారు. అలాగే మనం ఇచ్చే దశమ భాగాలు ఫాస్టర్స్ చర్చి కార్యక్రమాలకు ఇస్తారు, మిగిలింది పేదలకు సహాయము చేస్తారు, మిగిలింది ఇంటి ఖర్చులకు వాడుకుంటారు. ఒకవేళ అలా చెయ్యట్లేదు అంటే వాళ్ళు ఫేక్ ఫాస్టర్స్ అవుతారు. అసలు దేవుడు ఎందుకు మనల్ని దశమ భాగం అడగాలి? పరలోకం అనే బంగారు కోటే ఉంటే మనం దశమ భాగాలు ఆయనకు ఒక లెక్క మన దశమ భాగాలు. అయినా ఎందుకు అడుగుతున్నాడు అంటే మన విశ్వాసానికి ఆయన పెట్టిన పరీక్ష. ధనమును ప్రేమిస్తున్నావా ప్రియమైన బిడ్డ? ధనమును ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నారు యేసయ్య. నాకు ధనము కంటే దేవుడే ఎక్కువ అని నువ్వు ఇస్తే దేవుడు 30 దంతులుగా 40 దంతులుగా 100 అంతులుగా దేవుడు నీకు తిరిగి ఇచ్చేస్తారు. నేను కష్టపడిన డబ్బు దేవుడికి ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నావా బ్రదర్ సిస్టర్? మరి ఇది ముక్క గవర్నమెంట్కి చెప్పవే. ఎందుకంటే కళ్ళెదురుగా కనిపించే మనుషుల కన్నా కనిపించని దేవుడు అంటే అంత అలుసా సిస్టర్ బ్రదర్? అక్క అలా మాట్లాడుతున్నావే. గవర్నమెంట్ అంటే మాకు కరెంటు ఇస్తుంది, గ్యాస్ ఇస్తుంది అని అంటున్నారు. డౌట్లు వస్తాయి మీకు. అలా మాట్లాడుతున్నావే. గవర్నమెంట్ అంటే మాకు కరెంట్ ఇస్తుంది, గ్యాస్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, దేవుడు ఏమి ఇస్తున్నారు అనుకుంటున్నావా సిస్టర్ బ్రదర్? నువ్వు బ్రతకడానికి ఆయన ప్రాణం నీకు ఇచ్చారు సిస్టర్ బ్రదర్. ఆయన ప్రాణం నీకు ఇచ్చారు కదా, లేకపోతే నువ్వు చచ్చి చాలా రోజులయ్యేది, నిన్ను మర్చిపోయి చాలా రోజులయ్యేది. బలవంతంగా దశంభాగం ఇమ్మని నేను చెప్పట్లేదు, కానీ నీకు ఉండి కూడా దశంభాగం ఇవ్వకపోతే అది తప్పే అవుతుంది. హల్లెలూయా.